తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందడానికి ఆధార్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఆధార్ కార్డు లేని కారణంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చికిత్స అందించకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన బైరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 25న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత నెల 15న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రమీల అనే మహిళకు ఆధార్ కార్డు లేని కారణంగా ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించడానికి డాక్టర్లు నిరాకరించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వార్తా కథనాలు పలు మీడియా సంస్థలు ప్రచురించినట్లు హైకోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సేవలకు ఆధార్ కార్డు అవసరమో కాదో చెప్పాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్ను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఆకాష్ బాక్లేకర్ మరోసారి వాదనలు వినిపిస్తూ ఈ నెల 16న ప్రమీల అనే మహిళకు ఆధార్ కార్డు లేనందున చికిత్స నిరాకరించినట్లు పలు పత్రికల్లో వార్తా కథనాలు ప్రచురించినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్లో అదే రోజు సదరు మహిళతో పాటు 100 మందికి సైతం ఆధార్ కార్డు లేకుండానే చికిత్స అందించినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన ధర్మాసనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు లేకుండా వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు ప్రభుత్వం వివరణతో సంతృప్తి చెందింది. పిటిషన్పై ఎలాంటి విచారణ అవసరం లేదని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.